నేరేటివ్ థింకింగ్ అంటాం. అంటే మనం ఎలా ఆలోచించాలో ఎదుటి వాళ్ళు మన మీద ప్రభావం చూపెట్టడం. విద్యార్థి దశలో మనకి టీచర్లు నేరేట్ చేస్తుంటారు, తినేటప్పుడు ఇలా తినాలి, కింద పడకుండా తినాలి, కింద పడితే అది దైవస్వరూపం పాడవుతుంది, ఇలాగ వంగి తినాలి, ఇట్లాగ. లేదా గాంధీ గారి గురించి ఇలా ఆలోచించాలి, నెహ్రూ గారి గురించి ఇలా ఆలోచించాలి. అలా కాకుండా గాంధీ గారి గురించి నీ ఆలోచన నీ ఇష్టం అంటే కనుక మన ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అదంతా చదివి దాని వెనకాల మన అభిప్రాయం ఉంటుంది. కానీ మనం ఎలా ఆలోచించాలో చిన్నప్పటి నుంచి నేర్పారు కాబట్టి, తల్లిదండ్రులు గౌరవించాలన్నారు కాబట్టి గౌరవిస్తారు. ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు కాబట్టి తల్లిదండ్రులు ఏమే ఎరా టైప్లోకి వచ్చేసింది, లేకపోతే మ్యామ్ డాడ్ అనేటువంటి స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి నేరేటివ్ థింకింగ్ ఇప్పుడు అట్లాంటిదే. మద్య నిషేధం కావాలి అంటే మద్యం అన్నటువంటిది ఎంత దుర్మార్గం. అది తాగితే తాళిబొట్లు తెగిపోతాయి, వాళ్ళ కిడ్నీలు చెడిపోతాయి, లివర్లు చెడిపోతాయి, వాళ్ళు జీవితకాలం బెడ్ మీద ఉంటారు. మనకి టీవీలో చూపెట్టినట్టు 2 గాజులు అమ్ముకోవడము, లేకపోతే కనుక సర్వనాశనం అయిపోవడము చూపెడతారు. అదే సినిమాల్లో చూపెట్టినట్టు ప్రతి సినిమాకి యాడ్ ముందు. అదే వద్దు అనుకుంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు మీరేదో కష్టపడతారు, పొద్దునుంచి రాత్రి దాకా శారీరక శ్రమ చేశారు, అంతో పెగ్గేద్దాం అనుకుంటారు. ఆ పెగ్గేస్తుంటే దానికి రేట్లు పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దాన్ని నేను వచ్చాక అందుబాటులోకి తెస్తాను, మీకు మంచి కిక్కు లేకుండా చేశాడు, నేను వచ్చాక మంచి కిక్ ఇచ్చే మందు ఇస్తాను. మరి ఇది ఎక్కడదంటే ఇది ఒక నేరేటివ్. ఇదివరకు తాగద్దన్న నేరేటివ్ ఆయనదే, తాగితే మీ జీవితాలు నాశనం అవుతాయన్నది ఇప్పుడు తాగమని చెప్తున్నది ఆయనే. నేరేటివ్ ఇదే. ఇప్పుడు అట్లాగే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల అప్పులతో నాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇచ్చారు, అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తారు, ప్లస్ ఆయన అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు జగన్ చేసినటువంటిది గ్రామ స్థాయిలో ఉన్నటువంటిది అభివృద్ధే కాదు, అసలు సచివాలయం కట్టడం అభివృద్ధి కాదు, హాస్పిటల్ కట్టడం అభివృద్ధి కాదు, నాడు నేడు కింద స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదు, లేదంటే కనుక పోర్టులు కట్టించడం అభివృద్ధి కాదు, లేకపోతే కనుక హార్బర్లు కట్టిస్తున్నాం అభివృద్ధి కాదు, లేకపోతే పరిశ్రమలు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రావడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు వస్తే అదే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందిస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం నేరేటివ్ థింకింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి రోజుకు ఒక మేధావిని తీసుకొచ్చి రాష్ట్రం జగన్ ఉంటే నాశనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు ఉంటే అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది చెప్పిస్తున్నారు, రాస్తున్నారు. ప్రజలు ఏ మేరకు దాంట్లో విశ్వసిస్తారనే చూడాల్సి ఉంది.